जय श्री राम। भारत माता की जय। जय गोमाత। అందరికీ నమస్కారం। ఈరోజు చాలా పవిత్రమైన రోజు। ఈరోజు గీతా జయంతి। ఈ పవిత్రమైన రోజులో మేము ఈ విషయం గురించి అందరికీ తెలియజేస్తున్నాము। ఏంటంటే మేము అఖిల భారత గోసేవా సంస్థ నుంచి నేను సంతోష్ ప్రతినిధిని। మా సంస్థ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి గారు ఇప్పటి వరకు 24,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు గోవు గురించి। గోవుని జాతీయ ప్రాణి చేయాలని, జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, పర్యావరణ రక్షణ కోసం, గోరక్షణ కోసం, భూరక్షణ కోసం మనం అందరం గోవుని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు। ఈ గోవుని కాపాడుకోవాలి, మనందరి బాధ్యత, గోవు సంరక్షణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర భాగంగా రేపు మనకి ఇందూరు పట్టణానికి రాబోతున్నారు ఉదయం 9 గంటలకి। ఈ విషయంలో మనకి రేపు ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం సాయంత్రం 4 గంటలకి మన ఉత్తర తిరుపతి క్షేత్రం దైవ క్షేత్రంలో। అదేవిధంగా పొద్దున మనకి కంఠేశ్వర్ ఆలయం, నీలకంఠేశ్వర ఆలయం నుంచి ఒక శోభాయాత్ర కూడా చేస్తున్నాము। ఈ విషయంలో అందరూ తప్పకుండా వచ్చి మన శోభాయాత్రని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాను। శ్రీరామ్ జై గోమాత। అఖిల భారత గోసేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు ఈరోజు పవిత్ర గీతా జయంతి। ఈ జయంతి సందర్భంగా వారు ఈరోజు ఆర్మూర్ వరకు వస్తున్నారు। మన గోమాతని భారతదేశంలో రాష్ట్రమాతగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో, ఐక్యరాజ్య సమితిలో విశ్వమాతగా ఘోషితం చేయాలన్న పవిత్ర సంకల్పంతో, గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ సంకల్పంతో, సత్సంకల్పంతో వారు ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో 27,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు। వారికి మద్దతుగా రేపు వారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో, గోమాతని మన భారతదేశంలో రాష్ట్రమాతగా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో విశ్వమాతగా ఘోషితం చేయాలన్న సత్సంకల్పానికి రేపు ఒక శోభాయాత్ర ఉంది। 12వ తారీఖు 12వ నెల 2024 రోజు ఉదయం 9 గంటలకి నీలకంఠేశ్వర మందిరం నుంచి స్టార్ట్ అయ్యి మన రైల్వే స్టేషన్ వరకు ఈ శోభాయాత్ర ఉంటుంది। దీంట్లో ధర్మ ప్రేమికులైన హిందూ బంధువులందరూ, గోభక్తులందరూ కూడా పాల్గొని గోమాత కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోల్ సత్య సనాతన వైదిక్ ధర్మ की जय, గోమాతా की जय, అఖండ భారత్ మాతా की जय, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత। అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు। ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తాను రేపు 12వ తారీఖు గురువారం రోజు మన ఇందూరు నగరంకు రానున్నారు। ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కంఠేశ్వర్ నుండి రైల్వే స్టేషన్ వరకు శోభయాత్ర ఉంటుంది। అలాగే సాయంత్రము గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ బహిరంగ సభ ఉంటుంది। ఈ సభకి ప్రతి ఒక్కరూ గోబంధువులు, హిందూ బంధువులందరూ, ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు మా వినతి ఏమంటే, మన అయ్యప్ప పూజలో ప్రతి నిత్యము ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి వాడడం జరుగుతుంది। మన గోమాత రక్షణకై మన అయ్యప్ప స్వాములు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మా విన్నపము। జై శ్రీరామ్, జై గోమాత। జై శ్రీరామ్, జై గోమాత, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్। గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో అఖిల భారత గోమాత ఫౌండేషన్ బాలకృష్ణ గురుస్వామి గారు తన ప్రాణాన్ని పందంగా పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తారు। అందులో భాగంగా రేపు 12వ తారీఖు గురువారం రోజు నిజామాబాద్కు రావడం జరుగుతుంది। నిజామాబాద్లో భారీ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది, సభా కార్యక్రమం ఉంటుంది। ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమాతని కాపాడినప్పుడే మానవాళికి మనగడ। మనకు స్వతంత్రకు పూర్వం
300 జాతులు ఉండేవి. ఇప్పుడు 30 జాతులు కూడా లేవు. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ప్రకృతి పర్యావరణానికి బలి కావాల్సి వస్తుంది. ఈ జాతులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం కలుషితం, విషపూరితం అయిపోయింది. ప్రతి ఒక్క కుటుంబం కూడా కళ్ళు తెరవాలి. ఈడ కులానికి మతానికి సంబంధం లేదు. మానవాళి మనగడ, భూమాత మనగడ కాపాడాలంటే గోమాత ఒక్కటే. అది నిరూపించారు సుప్రీంకోర్టులో గోభక్తులు నిరూపించారు. ఒక వ్యాపారి కోర్టులో గోమాతను రక్షించే వాళ్ళ మీద పోరాటం చేస్తూ ₹1,00,000 వస్తే మా గొప్ప, ఖండాలుగా నరికి మేము రక్తం అమ్మితే, మాంసం అమ్మితే, బొక్కలు అమ్మితే ₹1,00,000 వస్తాయని అతను పోరాటం చేస్తే, గోభక్తులు ఒక గోమాతతోని 2 కోట్ల ఆదాయం ఉంటుంది, గోమాత 20 సంవత్సరాల వయసులో 2 కోట్ల ఆదాయం ఉంటుందని చెప్పి నిరూపించడం జరిగింది. ఆ కేసు గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కదలాలి. ప్రతి ఇంటి నుండి కూడా కదలిక రావాలి. ప్రతి ఒక్కరూ గో ప్రేమికులు కావాలి. గో ఆధారిత వ్యవసాయము ఉత్పత్తులకు ప్రోత్సహించాలి. ఈ భారత్ మాతని, ధరణి మాతని కాపాడాలంటే గోమాత ఒక్కటే ఆధారం. కాబట్టి మీరందరూ కూడా రేపు బహిరంగ సభని విజయవంతం చేయండి. ప్రతి దినం కూడా జై గోమాత అనే నినాదాన్ని ప్రజల్లో తీసుకురావాలి, చైతన్యం రావాలి. మున్పటి కాలం లేదు, ఇప్పుడు అనేక టెక్నాలజీ వచ్చింది. ఒక ఎకరంలో 130 టన్నులు మనం గడ్డి గ్రాసు పండించే ఆస్కారం ఉంది. కాబట్టి అనేక టెక్నాలజీలు వచ్చినాయి. మీరు గోమాతని కాపాడుతందుకు అహర్నిశలు కృషి చేయాల్సిందిగా ప్రార్థిస్తూ అర్జిస్తూ జై గోమాత. ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా ముఖ్యమైన వక్తలు అక్కడ వచ్చి మాట్లాడతారు. మీరు ప్రతినిత్యం కూడా యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా కూడా చూస్తారు. తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అర్జిస్తూ జై గోమాత, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్. శ్రీరామ్. జై గోమాత. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మన గోరక్ష కోసము భారతదేశ పర్యటన చేస్తూ ఉన్నారు, కాశీ టు కన్యాకుమారి. దానిలో భాగంగా మన నిజామాబాద్కు రేపు వస్తున్నారు. మనము హిందూ బంధువులు అందరూను గోవుని కాపాడాలంటే ఇలాంటి స్వామీజీలు ఉండాలి. కనుక మనం రేపు అందరము ఇట్టి శోభయాత్రలో పాల్గొని మనమందరము తరిస్తాము. స్వామియే శరణం.